తో పాటు మా ప్రతినిధి వినాయక్ ఎక్కడైతే దాడి జరిగిందో నిన్న రాత్రి 8 గంటల 10 నిమిషాలకు ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగినటువంటి స్కూల్ దగ్గర ఉన్నారు. వినాయక్ తో మాట్లాడదాం. వినాయక్, ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా నిన్న ఈ అటాక్ జరిగిందో, ఎక్కడైతే ప్రీ ప్లాన్డ్ గా అటాక్ జరిగిందని చెప్తున్నారో, ఇటువంటి ఆ ప్రాంతంలో ఉన్నారు పోలీసులు, ఎటువంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? నాకు ఒకసారి దాడి జరిగినటువంటి ప్రాంతము, ఎక్కడి నుంచి దాడి జరిగిందనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఎక్కడి నుంచి వాళ్ళు దాడి చేస్తుంటారు? ఇస్మాయిల్, మనం ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రాత్రి దాడి జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ సింగనగర్ ప్రాంతం అంటారు. ఇదంతా కూడా సింగనగర్ ఫ్లైఓవర్ దాటుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే వీధి గుండా, ఏదైతే దీన్ని మనం చెప్తాం డాబా కుట్లు రోడ్డు అంటారు, మరోవైపున గంగానమ్మ గుడి దగ్గర ప్రాంతం ఇది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వివేకానంద అనే స్కూల్ ఉంది. ఈ స్కూల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సమయంలో, అంటే దాదాపుగా 8 గంటల 10 నిమిషాల సమయానికి ఆయన ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ తరువాత సరిగ్గా అదే సమయానికి ఒక గుర్తు తెలియని ఆగంతకుడు ఈ స్కూల్ వైపు ప్రాంతం నుంచి ఆయన మీదకి ఒక రాయి కావచ్చు, లేదంటే కనుక ఎయిర్ గన్తో కావచ్చు, లేదంటే కనుక మరి ఏదైనా వస్తువు, బలమైన వస్తువుతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మనం చెప్పుకోవాలంటే ఇది ప్రత్యేకంగా హత్యా ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ కూడా ఆయన ముందుకు వస్తున్న క్రమంలో ఇదే ప్రాంతంలో ఆయన మీద దాడి జరిగింది. ఇక్కడ హత్య ప్రయత్నం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక ప్రత్యేకంగా బలమైన వస్తువు ఆయన నుదుడికి కంటి పై భాగంలో, ఎడమ కంటి పై భాగంలో తగిలింది. ఆ నేపథ్యంలోనే కంటికి తీవ్రమైన గాయం కావడమే కాదు, తీవ్ర రక్తస్రావం జరగడమే కాకుండా చాలా లోతైన గాయం కూడా జరిగింది. అంటే ఆ పదార్థం ఏదైతే ఉందో, అంటే అది రాయి కావచ్చు, మరి ఏదైనా ఎయిర్ గన్తో ఉపయోగించిన వస్తువు కావచ్చు, దాని ద్వారా అక్కడ నుదుడి కాకుండా కణత మీద జరిగి ఉంటే కనుక ప్రాణం కనుక తప్పనిసరిగా పోతుంది అనేది కూడా ఇక్కడ వైద్య నిపుణులు రాత్రి వైద్య పరీక్షల సమయంలో కూడా చెప్పిన మాట. మొత్తం ఓవరాల్గా మనం చూస్తే కనుక ఎక్కడైతే మనం ఈ ప్రాంతం మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ స్కూల్ చూస్తే కనుక ఇక్కడ 2 ప్రాంతాల్లో, అంటే 2 చోట్ల కిటికీలు తీర్చి ఉన్నాయి. మరోవైపున కిందన మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే గోడ అటువైపున ఉందో, గోడ పై భాగంలో అటువైపు నుంచి కొంత ఎత్తులోంచి రాయి విసిరేరా, లేదంటే ఎయిర్ గన్ ఉపయోగించారనేది పోలీసు సస్పెక్ట్ చేస్తున్నారు. మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే ఇక్కడ స్కూల్ ప్రాంతం ఉందో, ఈ స్కూల్ ప్రాంతంలో గోడ కనిపిస్తుందో, ఆ గోడ వెనుక నుంచి మనం ఇక్కడ విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కొంత 45 డిగ్రీల యాంగిల్లో ఆ ప్రయత్నం జరిగినట్టుగా ఇక్కడ పోలీసులు అయితే మొదట ఇప్పుడు ప్రాథమికంగా ఒక అంచనాగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసిన చాలామంది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో ఆ ప్రాంతానికి కూడా చాలామంది స్థానికులు రావడం జరిగింది. మరోవైపు మనం చూస్తే కనుక ఇక్కడ పక్కనే షిరిడి సాయిబాబా మందిరం ఉంది, ఆ పక్కనే గంగానమ్మ గుడి ఉంది. అంటే ఇక్కడ మొత్తం అంతా 2 వైపులా కూడా ప్రజలందరూ కూడా చాలా ప్యాకప్ అయిపోయి ఉన్నారు. రాత్రి 8 గంటల 10 నిమిషాలకి ముఖ్యమంత్రి ఈ సమయానికి రాగానే 2 వైపులా కూడా పూర్తిగా లక్షలాది మంది జనం కూడా ఇప్పటికే చేరుకుని ఆయనకు అభివాదం చేస్తూ ఉన్న దృశ్యాలు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో ఉండగానే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. చెప్పండి ఇస్మాయిల్. వినాయక్, ఒకసారి నాకు ఏదైతే ఆ స్కూల్ ప్రాంగణము, అదేవిధంగా బస్సుకు సంబంధించినటువంటి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో 25 నుంచి 30 అడుగులు అని చెప్తున్నారు, ఆ గ్యాప్ను ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? అంత డిస్టెన్స్లోనే చాలా పర్ఫెక్ట్గా గురి చూసి అది చేతితోని రాయి విసరడం అనేది సాధ్యమవుతుందా, లేదంటే ఏదైనా ఎయిర్ గన్ లాంటిది, లేదంటే ఒక క్యాట్బాల్ లాంటిది ఉపయోగించారా? మీరు చూస్తే ఏమర్థమవుతుంది? పోలీసులు ఎటువంటి యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? అంటే అక్కడ ఉన్నటువంటి ఏమైనా ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారా? అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఏదైనా వాళ్ళకి ఏమైనా ఫిజికల్గా ఏమైనా దొరికిందా? రాళ్ళు అక్కడ కుప్పేసేటువంటి ఏదైనా ప్రయత్నం జరిగిందా? ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది? అంటే మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద ఇక్కడ ఇదే ప్రాంతంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఈ ప్రాంతంలోకి వచ్చిన తరువాత ఇదే సందర్భంలో ఇక్కడ ఆయన మీద దాడి జరిగినట్టు చేస్తుంది. అంటే కేవలం 10 నుంచి 15 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. కేవలం 10 నుంచి 15 అడుగుల డిస్టెన్స్లోనే ఇక్కడ ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇప్పటికే పోలీసులు కూడా దీని మీద సంబంధించి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు, అంటే సెక్యూరిటీ వింగ్ సంబంధించిన, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సంబంధించిన అధికారులు రావడం జరిగింది, స్థానిక పోలీసులు రావడం జరిగింది. వీరంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇప్పటికే ఏదైతే దాడి జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఒకవైపు మనం చూస్తున్నాం, ఎక్కడైతే మనకు గోడ కనిపిస్తుందో గోడ అవతల వైపు నుంచి దాడి జరిగిందా, లేదంటే కనుక పైన మనకు కిటికీలు చూసుకోవచ్చు, 2 కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీలోంచి ఎయిర్ గన్ ద్వారా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారా? అంటే కేవలం అక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా కేవలం 10 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. 10 నుంచి 15 అడుగుల డిస్టెన్స్లో ఈ విధమైన దాడి జరిగిందా అనేది కూడా మనం గమనించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక ఇక్కడ
ఓవరాల్గా అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ ప్రజల మధ్యలో ఉన్న సందర్భంలోనే ఈ విధమైన హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా ఘనతను గురిపెట్టే ఈ దాడి జరిగింది అనేది కూడా చెప్తున్నారు. చాలా కీలకమైన పాటు ప్రధానంగా మెదడుకు కనుక అంటే కణతకి తగిలి ఉంటే కనుక మెదడులో రక్తస్రావం అయ్యేది, ఆ తర్వాత చాలా తీవ్ర ప్రమాద స్థాయికి ఉండేది, కోమాలోకి వెళ్ళడం కానీ లేదంటే కనుక మనిషి ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అది ఏ వస్తువు ఈ విధంగా జరిగిందనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది అంటే స్థానికులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తే మనం ఒకవైపున ఆ స్కూల్ బిల్డింగ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 2 కిటికీలు ఇప్పటికీ తెరిచి ఉన్నాయి. ఇది ఒక ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 2 కిటికీల నుంచి ఎయిర్ గన్ ద్వారా దాడి చేశారా లేదంటే కనుక గోడకు అవతల వైపు నుంచి దాడి జరిగిందా అనేది మనం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే ఇదే ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలోనే జరిగిందనేది ఇక్కడ అందరూ చెప్తున్నమాట. చెప్పండి ఇస్మాయిల్, చెప్పండి. నాకు ఒక్కసారి ఫైనల్గా ఒక మాట చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. విజయవాడలో మనం వారధి దాటిన తర్వాత చాలా ప్రాంతాలకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. చాలా చోట్ల వేలాది మంది జనం వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ పర్టికులర్ ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఏదైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏమైనా పారిపోవడానికి ఈజీగా ఉంది లేదంటే అక్కడ దాడి చేయడానికి అనుకూలమైనటువంటి ఏమైనా వాతావరణం ఉందా? ఈ ప్రాంతంలోనే ఎందుకు దాడి జరిగిందంటే ఏదైనా అక్కడ సైంటిఫిక్గా పోలీసులు అటువంటి ఏమైనా ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతుందా? అంటే ఇది ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గం, కొంత ఎక్కువగా ఈ జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి దీన్ని ఎంచుకున్నారనేది మనం భావించాల్సి ఉంటుంది. అందుకోసమే ఎందుకంటే జనం ఎక్కువగా ఉండడంతో చాలా సులువుగా తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని చెప్తున్నారు. మరోవైపున స్థానికులతో కొంతమంది మనం మాట్లాడిన సందర్భంలో కొంత అనుమానాస్పదంగా కొంతమంది తిరిగారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతోటి వారంతా కూడా ఇప్పటికే సమాచారం సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు బృందం అయితే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ విధంగా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయనే దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరోవైపున సీసీ కెమెరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్గా సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తరువాత కొంత వెలుతురు తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో దాడి చేయడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో దాడి జరిగిందనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు ఇరువైపులా కూడా ఉన్న సందర్భంలో ఈ హత్యాయత్నం కేవలం ఘనతను దృష్టిలో పెట్టుకుని ఘనతను టార్గెట్గా చేసుకునే ఈ హత్యా ప్రయత్నం జరిగిందనేది కూడా అందరూ చెప్తున్నమాట. రైట్ వినాయక్, మనం చూడొచ్చు వినాయక్ చాలా స్పష్టంగా ఏ విధంగా అక్కడ దాడి జరిగిందనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం దాదాపు 15-20 అడుగుల దూరం నుంచే దాడి జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఆయుధాలను వాడారు, లేదంటే చేయితో దాడి చేశారా, చేయితో రాయి విసిరారా, లేదంటే ఏదైనా ఎయిర్ గన్ లాంటిది ఉపయోగించారా అనేటువంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ పారిపోవడానికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా అక్కడ ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ దాడి జరిగినటువంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన కంటికి కూడా గాయమైంది. ఆయన కంటికి కూడా నిన్న వైద్యం చేయించారు.